ఇక పార్టీలకు ఇచ్చే ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పినది. చాలా అద్భుతమైన తీర్పుగా మనం చెప్పొచ్చు. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించేటువంటి అసలు ఏ కంపెనీ ఏ వ్యవస్థ పార్టీలకు ఇచ్చే డబ్బుల విషయంలో, పార్టీలకు ఇచ్చే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో గోప్యత పాటించడం అన్నది పూర్తిగా ఇది రాజ్యాంగ విరుద్ధం, సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. సో దీన్ని పూర్తిగా నిలిపేయాల్సిన అవసరం ఉంది ఆ పథకాన్ని అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. ఆ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి, దాత గ్రహీత విరాళం వివరాలు బహిర్గత పరచాల్సిందే. ఎవరిచ్చినారు, ఏ కంపెనీ ఏ వ్యవస్థ ఇచ్చింది, ఏ పార్టీ తీసుకుంది, ఇచ్చిన మొత్తం ఎంత, దీన్ని ఖచ్చితంగా బహిర్గత పరచాల్సిందే, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నది. దీన్ని వెంటనే నిలిపివేయాలన్నది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 182(1)లోని నిబంధనను తొలగించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైన పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా నిధులు ఇస్తుండడం వల్ల నీకు ఇది నాకు అది అన్న తరహాలో దాన్ని మనం క్విడ్ ప్రోకో అంటున్నాం. ఇప్పుడు వాడు కంపెనీ వాడు ఉత్తగా పార్టీకి విరాళం ఇస్తాడా అండి? ఉత్తగానే ఎలక్టోరల్ బాండ్ కింద విరాళాలు ఇస్తారా? ఈ ప్రభుత్వము ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో ఆ ప్రభుత్వము వాడికి ఏదో ఒక మేలు చేయడం ద్వారా, వాడికి ఒక దగ్గర కంపెనీకి భూములు ఇవ్వడం ద్వారానో ఇంకో రకంగానో వాడి భూములను రెగ్యులరైజ్ చేయడం ద్వారానో లేకపోతే వాడికి ఇంకో రకంగా పర్మిషన్స్ ఇవ్వడం ద్వారానో లాభం చేకూర్చి వాడి దగ్గర నుంచి ఈ బాండ్స్ని తీసుకుంటారు. ఇది క్విడ్ ప్రోకోనే కదా, ఇది మోసమే కదా. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా. కొందరు లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించింది. బాండ్ల ముసుగులో అధికార పార్టీలు నిధుల కోసం ప్రజలపైన సంస్థలపైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. సార్వత్రిక సమరానికి ముందు వెలువడ్డ ఈ తీర్పు చరిత్రాత్మకమైందంటూ వివిధ రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. సో ఇగో ఎన్నికల బాండ్ల పథకం పైన ఇదేదో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు కాదు. తీర్పు వెలువరిస్తున్న సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా. దాదాపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఇది. పిల్ పైన ఏకగ్రీవ తీర్పు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, సిపిఎం, కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనం గురువారం 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. అంటే 5 సభ్యులలో ఏ న్యాయమూర్తి కూడా కరెక్ట్, ఈ పథకం కరెక్ట్ అని చెప్పలే. టోటల్ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. 4 న్యాయమూర్తుల తరపున 152 పేజీల్లో ప్రధాన తీర్పును సిజేఐ రాయగా వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్ సంజీవ్ ఖన్నా విడిగా తీర్పునిచ్చారు. విధానం రాజ్యాంగ విరుద్ధమైనదిగానే వారంతా ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బాండ్లు ప్రారంభించడానికి ముందే ఈ పథకం పైన సమగ్ర విచారణ అవసరమని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. గత ఏడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసి ఇప్పుడు వెలువరించింది. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ తీర్పు రాజకీయ పార్టీలపైన గట్టి ప్రభావం చూపించబోతున్నది. వివరాలు మార్చి 13లోగా ఈసీ వెబ్సైట్లో ఉంచండి. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలను వెల్లడించాలని 2019 ఏప్రిల్ 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఎన్నికల బాండ్లు జారీ చేసిన ఎస్బీఐ,
ఆ తేదీ తర్వాత రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోపు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వీటిని ఎన్నికల సంఘం మార్చి 13లోగా తన వెబ్సైట్లో ఉంచాలని స్పష్టం చేసింది. పార్టీల నిధుల సమాచారం ఓటర్లకు అందుబాటులో ఉంటే విధాన నిర్ణయాలు, ఆర్థిక విరాళాల మధ్య ఉన్న సంబంధాన్ని వారు అంచనా వేసుకోగలుగుతారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 30 విడతల్లో దాదాపు 28,000 బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. వీటి మొత్తం విలువ 16,518 కోట్ల రూపాయలు. ఒక పార్టీకి అందిన విరాళాల సమాచారం ఓటర్లకు తెలియాలి. సమర్థవంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అది అవసరమని సిజేఐ పేర్కొన్నారు. ఎవరు విరాళాలు ఇచ్చారో పార్టీలకు తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. పథకంలో కొంత లోపభూయిష్టత ఉందని, దానివల్ల వారి వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. అందరి ఓటుకు విలువ ఒకటే. రాజ్యాంగ పీఠికలో భారత్ను ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ రాజకీయ సమానత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమే. ప్రజాస్వామ్యం అన్నది ఎన్నికలతో మొదలై ఎన్నికలతో అంతం కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యమే. ప్రజాప్రతినిధుల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పిస్తోంది. ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి నిబద్ధతతో కూడిన ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించడం చాలా ముఖ్యమని కోర్టు నిరంతరం చెబుతూ వస్తోంది. వ్యక్తుల కంటే కంపెనీలు చాలా శక్తివంతమైనవి. రాజకీయ విరాళాల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే శక్తి ఒక వ్యక్తి కంటే కంపెనీకి చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల పరిమాణం పరంగా చూసినా, ఆ విరాళం వెనుక ప్రయోజనాన్ని చూసినా రాజకీయ ప్రక్రియ పైన కంపెనీల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వ్యక్తులు రాజకీయ పార్టీల పట్ల ఉన్న అభిమానం, అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని విరాళాలు ఇస్తారు. కంపెనీలు మాత్రం కేవలం వ్యాపార లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని తిరిగి లాభాలు పొందడానికే ఇస్తాయి. డౌట్ ఏముంది అందులో? ఒక కంపెనీ దేనికోసం ఒక పార్టీకి విరాళం ఇస్తుందండి? నాకు వాడు ఒకవేళ అపోజిషన్లో ఉంటే భవిష్యత్తులో ఉపయోగపడతాడని. లేదు, అధికార పక్షం నాకేదైనా మేలు చేస్తే, ఏదైనా తప్పుడుగా నిర్ణయం తీసుకుని నాకు మేలు చేస్తే, నా కంపెనీకి మేలు చేస్తే అపోజిషన్లో ఉన్నవాడు సైలెంట్గా ఉంటాడని. అధికార పక్షానికి ఎందుకు ఇస్తుంది? అధికార పార్టీకి ఎందుకు ఇస్తుంది? వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి నాకేమైనా మేలు చేస్తాడని. ఇంతకు మించి వేరే ఆలోచన ఉన్నదా వాళ్ళకి? అవకాశమే లేదు ఈ రోజుల్లో. అసలు వీళ్ళకి ఏమి అంత పెద్ద అవసరాలు వీళ్ళకి? నాకు అర్థం కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి ఈ యొక్క ఓటుకు నోట్లు పంచడం అన్న ప్రక్రియ ఇట్లనే స్టార్ట్ అవుతా ఉన్నది. తెలంగాణలో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ అన్నది ప్రాంతీయ పార్టీల్లో ఈ దేశంలోకెల్లా అత్యధిక ఆదాయం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. జాతీయ పార్టీలో బీజేపీ. సో అత్యధిక డబ్బులు ఉన్న ఎలక్టోరల్ బాండ్స్ కానీ, విరాళాల రూపంలో వచ్చిన పార్టీ ఫండ్ కానీ ప్రాంతీయ పార్టీలో ఎక్కువగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళకి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? ఫిడ్ ప్రోకో. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి మేలు చేయడం, వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు తీసుకోవడం. సో నిజంగా ఇది చాలా అద్భుతమైన తీర్పుగా మనం చెప్పొచ్చు. ఒక్కసారి అడ్వకేట్ శరత్ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది ఎలక్ట్రల్ బాండ్స్ నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసారా సార్? చూసాను. అది 32 పేజెస్ జడ్జిమెంట్ రఘు. రాత్రి 3 అయింది చదివే వరకు. ఓకే. సో మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీనిపైన? అది చాలా అద్భుతమైన జడ్జిమెంట్. ప్రజాస్వామ్యంలో అసలు యాక్చువల్లీ ఎలక్షన్స్ లో డబ్బు యొక్క పాత్ర చాలా అంటే చాలా మించింది. అసలు వాళ్ళు సామాన్యుడు ఎవరు ఎన్నికల్లో పోటీ చేసేలాగా లేడు. ఈ రాజకీయ పార్టీలకి ఈ డబ్బులు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని ఉద్దేశాలతో చేస్తున్నారు. సార్ అంటే ప్రభుత్వ పరంగా జరిగే పాలసీ విధానాలను వాళ్ళు నియంత్రిస్తున్నారు ఈ డబ్బులు ఇచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే ఉన్నాం, మనం చూస్తున్నాం. తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి 900 కోట్ల నిధులు ఇచ్చారు.
ఇట్లా నిధులు ఇచ్చిన వాళ్ళు ఉత్తగానే ఇవ్వట్లేదు కదా, అవునవునవును. వాళ్ళు ఏదో ఆశించి చేస్తారు కదా. దాన్నే సుప్రీంకోర్టు చెప్పినారు, ఇవన్నీ క్విడ్ ప్రోకో విధానాలు లాగా ఉన్నాయి. తర్వాత వ్యక్తికి తెలవాలా, నేను ఎవరిని ఎన్నుకుంటున్నా, ఏ పార్టీని ఎన్నుకున్నా, ఆ పార్టీ యొక్క గుణగణాలు ఏంటి, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటని తెలుసుకోవాలి. అది ఆ ఓటర్ యొక్క హక్కు. దాని కాదనిలేమో అది పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19(1)A అని చాలా అద్భుతమైన జడ్జిమెంట్ రాశారు వాళ్ళు. యా రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకోండి, హెటిరో పార్థసారథి రెడ్డి ఎంపీ 15 ఎకరాల భూమి ఇచ్చిరాడ. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా కోర్టు కూడా చెప్పింది, జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. సో తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకు ఇచ్చినారు మనకు ఆయన 15 ఎకరాలు? ఎందుకు ఇచ్చినారు ఎంపీ? క్విడ్ ప్రోకో. నాకు వాళ్ళ వల్ల ఉపయోగం జరుగుతుందని అనుకున్నాడు, జరిగింది. సో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కంపెనీకి? జనాన్ని దోపిడీ చేయడం ద్వారా, జనం రక్తం దాగడం ద్వారా. ఇట్లా ఎన్ని దేశంలో కంపెనీలు. సో అందుకే ఇది చాలా అద్భుతమైన తీర్పు. ఖచ్చితంగా ఏ కంపెనీ, ఏ వ్యక్తి పార్టీకి విరాళం ఇచ్చినా అది పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిందే, ప్రజలకు తెలియాల్సిందే, బహిర్గతం చేయాల్సిందే. అసలు బహిర్గతం చేయకుండా ఉండే సొమ్మే ఉంటుందండి, ఆ అవసరం ఏముంది?